హాయ్ అండి. ఈరోజు డబుల్ కా మీఠా తయారీ విధానం మనం చూద్దాము. మిల్క్ బ్రెడ్ తీసుకొని అది 3 అవర్స్ ముందు గాలిలో ఓపెన్గా పెట్టేసేయాలి. బ్రెడ్ ఆరాక స్లైడ్స్ కట్ చేసుకొని ఒక్కో బ్రెడ్ని 4 ముక్కల కింద మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం మీద పాలు పెట్టుకుందాము. అలాగే ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో బాదం, కిస్మిస్, అలాగే జీడిపప్పు మనం నానబెట్టుకొని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకొని చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. పాలు వేడి అవుతూ ఉంటాయి, పక్కన వేడి చేసుకుందాము. అదే వేరే పెనంలో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, అలాగే గుమ్మడి గింజలు, పంకిన్ స్వీట్స్ కూడా మనం పక్కన పెట్టుకున్నాము. అదే పెనంలో ఏదైతే కట్ చేసిన బ్రెడ్ ముక్కలు ఉన్నాయో అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూసారా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. అలాగే అన్ని బ్రెడ్ ముక్కలు కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక పక్క పాలు మరుగుతున్నాయి కదా, బాగా దగ్గరగా మరగబెట్టాలి. చిక్కటి పాలు, వాటర్ వేయొద్దు. మరో పెనం మీద ఒక కప్పు, ముప్పావు కప్పు షుగర్ తీసుకున్నామండి. సేమ్ కొలతలతో ముప్పావు కప్పు వాటర్ వేసుకొని పాకం పెట్టుకుందాము. ఒక పక్క పాకం అవుతుంది, మరో పక్క పాలు ఉన్నాయి కదా స్టవ్ మీద, అందులో ఆ పాలల్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందామండి. ఏదైతే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా మరగబెట్టుకుందాము. చూసారా, ఇప్పుడు డబల్ కా మీఠా పాకం ఎలా రావాలంటే గులాబ్ జామున్లా కాకుండా కొంచెం థిక్గా రావాలి. చేతికి ఇలా అంటే అంటుకునేలాగా ఉండాలి. పాకం వచ్చేసింది. యాలకల పొడి వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేసుకున్నాను. అలాగే ఏదైతే ఫ్రై చేసుకున్న ముక్కలు ఉన్నాయో అవన్నీ కూడా పాకంలో వేసేసాను. ఇప్పుడు మరగబెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలల్లోని ఏదైతే మనం పాకంలో వేసుకున్న ముక్కలు ఉన్నాయో బ్రెడ్ ముక్కలన్నీ వేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడకనిద్దాము. బాగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాము. ఒక 5 మినిట్స్ అయితే మనకి సరిపోతుంది. కమ్మటి డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి మనం వేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. డబుల్ కా మీఠా అయిపోయింది. చూసారా, చూడడానికి ఎంత కమ్మగా ఉందో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నోట్లో పెడితే కరిగిపోయేలా చాలా కమ్మటి టేస్ట్ వచ్చిందండి. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పూర్తి వివరాలతో కావాలంటే కనుక నా ఛానల్లో వీడియో ఉంది, ఫుల్ వీడియో చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.